నేను రమేష్, హైదరాబాద్ నుంచి. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో టీజేసీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్తో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర టీజేసీ సత్యాగ్రహ దీక్షను చేపట్టింది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ దీక్షకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకర్ రెడ్డి, బీజేపీ జాతీయ నేత ప్రకాష్ దేవకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరై సంపూర్ణ మద్దతును తెలిపారు. దీక్ష శిబిరంలో బీజేపీ జాతీయ నేత ప్రకాష్ దేవకర్ మాట్లాడుతూ తెలంగాణకు తాము బిల్లుకు మద్దతిస్తామన్న కేంద్రం స్పందించకపోవడమే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కేంద్రంకు ఇదే చివరి అవకాశమని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ 1000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి మారకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే త్వరలోనే తాము చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇది ఈ రోజు ఢిల్లీలో టీజేసీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష విశేషాలు.